ఇచ్చిన అమ్మగారికి అలాగే వచ్చిన మీ అందరికీ కూడా అయితే నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఏమైనా సూచనలు, ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏవైతే సూచనలు జరిగినాయో, ఎవరైతే ప్రవక్తలు ప్రవచించారో అనే వాటి మీద చెప్పడానికి సమయం ఇచ్చారు. అయితే మనం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మనం మొదటి నుంచి కూడా ఆదికాండం నుంచి మనం చూసుకుంటూ ఉంటే క్రీస్తు పుట్టినంత వరకు కూడా అనేకమైన ప్రవచనాలు, సూచక క్రియలు, అలాగే ప్రత్యక్షతలు అనేవి మనకి కనబడుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి? ఆదికాండం నుంచి ఆది నుంచి కూడా ఎప్పుడైతే క్రీస్తు మనకి సృష్టి ప్రారంభమవుతుందో అప్పటి నుంచి కూడా క్రీస్తు ప్రత్యక్షత అనేది మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే మనకి పర్టిక్యులర్గా మనకి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అనేది మనకి తెలిసేది ఎక్కడంటే యెషయా ప్రవచించిన దగ్గర మనకి బాగా తెలుస్తుంది అనమాట. అయితే మనకి మొదటి నుంచి కూడా అబ్రహాము దగ్గర కానీ ఆదాము దగ్గర కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ప్రత్యక్షత అనేది అక్కడ జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు వారి. అలా ప్రతి చోట కూడా దేవుని దర్శనం అని వచ్చిన ప్రతి చోట కూడా ఆయన ప్రత్యక్షత అనేది మనకి కనబడుతుంది. అయితే మనకి పాత నిబంధన గ్రంథంలో మొదటిగా చూసుకుంటే మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేం అనేది మనకి చాలా చిన్న గ్రామం, యూదా ప్రాంతంలో అనేది చాలా చిన్నది. అయితే ఈ బెత్లెహేం అనేది మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. ప్రపంచానికి అది నడిగొడ్డని అలా వింటూ ఉంటాం అన్నమాట. ఆ ప్రాంతం నుంచి దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. బెత్లెహేముని ఎన్నుకొని అక్కడ మీకా ప్రవక్త ద్వారా అది ప్రవచించడం జరిగింది అనమాట. బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో నీవు చాలా స్వల్పమైనది, చాలా చిన్న గ్రామం అనమాట. అది చాలా చిన్న గ్రామం. అలాగే దాని వంశములు లెక్కించడానికి కూడా దానిలో ఉన్న జనాభా కూడా చాలా చిన్నది. దానిలో ఉన్న జనాభా లెక్కించడం కూడా చాలా చిన్నదన్నమాట. అయినప్పటికీ అందులో నుంచి ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు అందులో నుంచి వచ్చును అని ఆయన చెప్పుచు శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎక్కడి నుంచండి? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు. పురాతన కాలం అంటే ఆది నుంచి ఎప్పటి నుంచి అయితే మనకుందో అప్పటి నుంచి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ఆదియు అంతమునైన దేవుడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎవరు? యేసుక్రీస్తు ఆదియు అంతమునైన దేవుడు. ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది మనకి ఆదాము దగ్గర నుంచి, అలాగే మనకి అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైనప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటది అనమాట. అలాగే మనకి దీంట్లో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదియందు వాక్యం ఉండెను. మనకి ఇక్కడ తెలుస్తుంది పురాతన కాలం మొదలుకొని ఆయన శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమగు దేవుడు. ఆదియందు వాక్యం ఉండదు. ఆదియందు కూడా ఆయన ఉన్నాడనమాట. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తము ఆయనతోనే కలిగింది. ఆయన ఉన్నాడు. సమస్తము కలుగు చేసినప్పుడు కూడా ఆయన ఉన్నాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 7వ
17వ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుటకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకి శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీదే రాజ్యభారము ఉండును. మనకి ఆదియందు ఆయన ఉన్నాడు. అలాగే యెషయా ప్రవక్త ప్రవచించిన దగ్గర మనకి ఏం కనబడుతుందంటే ఏలయనగా మనకు శిశువు పుట్టును. ఇది ఎలా యెషయా ప్రవచనం వస్తుందంటే ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును పరిపాలించే రాజులతో పలుకుచున్నప్పుడు ఇక్కడ యెషయా ఈ ప్రవచనాన్ని పలుకుతాడనమాట. ఇది యుద్ధంలో ఆయన జబులూను రాజుతో పలుకుతున్నప్పుడు అక్కడ చీకటిలో నడుచున్న జనుల గురించి ఇట్లాంటి ప్రవచనాలు అక్కడ చెబుతూ, అప్పుడు ఈ చీకటిలో ఎవరైతే నడుస్తున్నారో అయితే ప్రపంచం అంతా కూడా అప్పటికే పాపంలో ఉండిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆయన దారి తొలగిపోవచ్చున్నారు. ఆయన అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా మోషే నడిపించాడు, అనేక మంది నడిపించారు, రాజులు నడిపించారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగం పడిపోతూ ఉండటంతో ఇక్కడికి వచ్చేటప్పటికి యెషయా ప్రవచిస్తున్నాడు అనమాట. ఏదైనా మనకు శిశువు పుట్టును. వీరంతా రాజులు కాదు, ఈ రాజులు ఈ శాశ్వత కాలం ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ కాసేపు పరిపాలించి వెళ్ళిపోయేవాడు. కానీ శాశ్వతమైన రాజు ఒకడున్నారు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చేవాడుగా ఉన్నాడని చెప్పి యెషయా ప్రకటించాడు అనమాట. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని ఆయన ప్రకటించాడు అనమాట. అయితే ఇది నెరవేర్చడం మనకి ఎక్కడ కనపడుతుందంటే మత్తయి సువార్త 1:1 మనకి కనపడుతుంది అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన అబ్రహాము కుమారుడు, అలాగే అబ్రహాం కుమారుడిగా పిలువబడుతున్నాడు, దావీదు కుమారుడిగా కూడా ఆయన పిలువబడుతున్నట్లు మనకి తెలుస్తుంది అనమాట. ఈయన ఇక్కడ యెషయా ఏ విధంగా ప్రకటించాడో దాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే పురాతన కాలం నుండి ఉన్న దేవుడిగాను శాశ్వత కాలం వరకు ఉండు దేవుడిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు వంశావళిని మనం చూసుకుంటే ఇక్కడ 17వ వచనంలో మనకి కనపడుతుంది. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 3 కలిపితే ఎన్ని 14? 3 14, 42 తరములు. ఈ 42 తరములు కూడా ఈయన ఎలా వచ్చాడు, ఎలా వస్తాడు అనేది మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రకటించుకుంటూనే వస్తూనే ఉన్నాయి అన్నమాట. కొన్ని సూచనలు మనకి కనబడుతూనే ఉన్నాయి. అయితే మనకి క్రీస్తుని ఎలా పుట్టాడు ఏంటి అనేది మనకి తెలియడానికి మనకి 7వ వచనం ఒకసారి చదువు. యెషయా గ్రంథం 6 నుంచి 7వ వచనం ఒకసారి చదువు. 9వ అధ్యాయము 7 ఇది మొదలుకొని మితి లేకుండా క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు నెరవేరుస్తారు దీన్ని? సైన్యములకు అధిపతి యెహోవా దీనిని నెరవేర్చును. ఆయన తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారి పుట్టుక అనేది నెరవేర్చువారే ఉన్నారన్నమాట. ప్రతిదీ కూడా ఆయన ఏదైతే ప్రవచనం ఉన్నదో ప్రతిదీ తండ్రి నెరవేర్చడానికి ఆయన ఎలా ఉన్నారంటే ఆసక్తితో దానిని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనిషిని ఆయన రూపంలో చేసుకున్నారు. దేవుడు
మనిషిని ఎంతగానో ప్రేమించి ఆయన రూపంలో చేసుకున్న మనిషి ఆయన మీద తిరగబడేటప్పటికి ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నమాట. అయితే మనిషి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుకనే ఆయన ఈ లోకానికి రావడానికి, ఈ లోకానికి కుమారుని పంపించడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. అయితే తండ్రి ఎన్ని విధాలుగా కుమారుని లోకానికి పంపించడానికి ఆయన కొన్ని మార్గాల్ని ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. అయితే యోసేపుని ఏర్పాటు చేసుకున్నారు, మరియని ఏర్పాటు చేశారు, అలాగే దూతల్ని ఏర్పాటు చేశారు, తర్వాత మొదటిగా యోహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఆ తండ్రి అయిన దేవుడి ఆసక్తిగా ప్రతిదీ చేస్తూ వచ్చి ఉన్నారు అనమాట. మరి నాకు చెప్పినట్లుగానే జకరియా అలాగే ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలు కలగడం అనేది మనకి చాలా ఆశ్చర్యం. వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలు కలగడం అనేది ఆశ్చర్యం. వాళ్ళ యందు దేవుడు ఏదైతే నిర్ణయించి ఉన్నాడో, ఏదైతే చేయాలని ఆసక్తిగా ఉన్నాడో ఆ టయానికి అది నెరవేర్చడం జరిగిందనమాట. మనకి యోహాను గురించి చూస్తే తెలుస్తుంది అనమాట. అరణ్యంలో కేకలు వేయు ఒక స్వరము, అది కూడా యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని బట్టి ఇక్కడ యోహాను కనపడతాడు అనమాట. అలాగే యోహాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత యోసేపుని మరియని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు జననం ఎదుమెట్లనగా ఆయన తల్లి అయిన మరియను యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మరియని, యోసేపుని. అయితే ప్రదానము చేయబడిన తర్వాత మరియ గర్భవతి అయింది. ప్రదానము చేయబడిన తర్వాత ఎందుకని? మరియకి ఒక తోడు కావాలి. ఎందుకంటే గర్భవతి అయ్యిందంటే ఏ కారణం లేకపోకుండా మరి ఆమె అందరూ వెలివేస్తారు కదా, మరి ఆమె చూసుకోవడానికి ఒక తోడు అనేది కావాలి. అలా దేవుడు ఏర్పాటు చేసి ఆయన ప్రతిదీ కూడా ఆసక్తిగా ఇది కార్యాన్ని జరిగించాడు అనమాట. అలా గర్భవతి అయి తర్వాత కుమారుని కన్నింది. అయితే యెషయా ప్రవచనంలోనే మనకి ఇక్కడే కనబడుతుంది, మత్తయి సువార్తలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరును. ఇదంతయు జరిగింది. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే యెషయా గ్రంథంలో 7:14 కనపడుతుంది అనమాట. 7వ అధ్యాయము 14వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. అయితే అక్కడ యెషయా ఏదైతే ప్రవచించి ఉన్నాడో మనకి మత్తయి సువార్తలో అది నెరవేర్పులు అనేది కనబడుతూ ఉందన్నమాట. అది చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనం కూడా, ఆది నుంచి ఏ ప్రవచనం అయితే ప్రతిదీ ఉందో ప్రతి ఒక్క ప్రవచనం కూడా ఇక్కడ మనకి నెరవేర్చడం అనేది కనబడుతూ ఉంది. అయితే ప్రతి ఒక్క ప్రవచనం కూడా నిరార్థకం ఏది కూడా కాలేదన్నమాట. ప్రవక్తల నోట ఏదైతే ప్రవచనం వచ్చి ఉన్నదో ప్రతి మాట కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక దినంలో కానీ, ఆయన ఈ లోకానికి రావడము, అలాగే ఆయన భుజముల మీద రాజ్యభారముండునంటే ప్రతి ఒక్క పాపిని కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనకి ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన మన పాపముల నుండి రక్షించగలిగేది ఆయన ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేదు. ఎవ్వరు కూడా, పక్కనున్న మనిషి కానీ ఇంకెవ్వరు కూడా దాన్ని చేయలేరు అనమాట. అందుకని ఆయనే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాక ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అయితే మనకి దేవుడు మనల్ని ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. కనుకనే ఎవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన ఈ లోకాన్ని ప్రేమించబట్టి తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించాడు అనమాట. ఎందుకు పంపించాడు?
ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం కలిగించడానికి ఈ లోకానికి ఆయన్ని పంపించి ఉన్నాడు. అయితే మన నిత్య జీవం పొందడానికి ఆయన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు అనమాట. అయితే మనం చూసుకుంటే ఈ లోకంలో మనకి ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఒకవేళ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనకి ఏదైనా కావాలి అనుకుంటే, ఏదైనా కావాల్సిన పక్కకి ఏది బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. మన జీవితమే పాడైపోతే ఎవరికి చెప్తాం? మన జీవితమే పాడైపోతే, పాపంలో మునిగిపోయి అసలు శరీరం అంతా నాశనం అయిపోయి, జీవితం అంతా నాశనం అయిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం తయారు చేసింది ఎవరికి? దేవుడే. ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా? మనం వెళ్ళగలమా? దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము. ఆయన మనం చేరుకోలేము. ఆయన మనం చూడలేము అనమాట. ఎందుకంటే ఆయన ప్రకాశమానమని మనం చూడలేము. ఎందుకంటే మోషే కొండ మీద నుంచి దిగొస్తున్నప్పుడు ఆయన మోషే మొహాన్ని చూడలేకపోయారు. అట్లాంటి మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. కాబట్టి మనం ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించి ఉన్నాడు అనమాట. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి రాకపోతే మనకు పాప క్షమాపణ అనేది లేదు. ఆయన ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ అనేది లేదు. ఇలా ప్రతి ఒక్క ప్రవచనాన్ని కూడా ఆయన మన కొరకు ఇచ్చి, ఏదైతే ప్రవచనం ఉందో ప్రతి ఒక్కటి కూడా పాత నిబంధనలో ఉన్నదంతా కూడా కొత్త నిబంధన వచ్చేటప్పటికి నెరవేర్పులు జరుగుతూ వచ్చింది అనమాట. ఆయన ఆది అందు ఉన్నాడు, అంతమునే ఉన్నాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చిన్నాడు అనమాట. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు చాలండి. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడును. భూమి మీద ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్తము కూడా ఆయన ద్వారానే ఆశీర్వదింపబడును. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11. లూకాసు వార్త 10వ అధ్యాయము 11వ వచనం. 2:10-11. అయితే ఆ పూట భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి యొక్క సమస్తములు కూడా ఆయన యందు ఆశీర్వదింపబడును. భూమి యొక్క సమస్తములు కూడా ఆయన యందు ఆశీర్వదింపబడును. అదే వాక్యము నెరవేర్పుగా ఇక్కడ ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, ఎవరికి కొంతమందికి కాదు, దేవుడిని నమ్మిన వాళ్ళకి కాదు, ఇశ్రాయేలు ప్రజలకే కాదండి, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే చెప్పలా, ప్రజలందరికీ కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఈయన మనకి తెలియజేస్తున్న దూత ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంత సంతోషం కాదు, మనకి ఏదైనా కావాల్సింది దొరికితే ఎంత సంతోషపడతామో, దేవుడు ఈ లోకానికి మన పాపాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు మనం అలా గంతులు వేయాలి. మనం క్రీస్తుని అంగీకరిస్తే ఆ రుచి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈరోజు క్రిస్మస్ అంటే మనకి క్యాండిల్ సర్వీసులు, కొంతమందికి తెలియని వాళ్ళకి ఏంటంటే క్రిస్మస్ అంటే మామూలుగా ఏదో కేకులు పంచిపెట్టడం ఇలాగే అయిపోయింది. ఆచార క్రైస్తవ్యం అయిపోయింది. కేకులు పంచిపెట్టడం, క్యాండిల్స్ వెలిగించుకోవడం, పాటలు పాడడం, గంతులు వేయడం, ఇంతే అయిపోయింది క్రిస్మస్ అంటే. కానీ క్రిస్మస్ అంటే సమాధానం కలిగిన దేవుడు మనకి సమాధానం పొందించడానికి వచ్చిందే క్రిస్మస్. మనకి సమాధానాన్ని కలిగించడానికి వచ్చిందే క్రిస్మస్. అలాగే మన దేవుని యొద్ద నుండి ఈవులు ఏవైతే మనం పొందుకున్నామో అది ఇతరులు కూడా పంచిపెట్టడం అనేదే క్రిస్మస్. మనం పొందుకున్న ఈవులు ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసాడు క్రీస్తు, నేను కూడా తెలియచేయాలి. ఎందుకంటే వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. దేవా వీళ్ళేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి క్షమించయ్యా, వీళ్ళకి తెలియదయ్యా, నేను చెప్తే వినరు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి?
ప్రార్థన. వారి కోసం మనం చేయాల్సింది ప్రార్థన. కాకపోతే మనకి తెలియకపోవచ్చు, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే నాకు అది చాలా అనుభవం అనమాట. నేను ఒక వ్యక్తి గురించి నేను బాగా ప్రార్థన చేశాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఆంజనేయులు అని. అతను బాగా ఎంత విగ్రహారాధికుడు అంటే విపరీతమైన విగ్రహారాధన అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా చాలా పెద్ద బాగా పూజలు చేసేవాళ్ళు అంట. అదైతే మాకు తెలియదు, కానీ తర్వాత తెలిసింది ఆ విషయం. మాకు తెలిసి అతను మాల వేసుకుని ఏదో క్రిస్టియన్ అంటే ఒక రకంగా చూసేవాడు. మీరు ప్రార్థన చేస్తారు కదా, ఏదో భక్తికి పైపైన ఎలా చేస్తారు అది ఇది అని చాలాసార్లు నన్ను చాలా ఇన్సల్ట్గా మాట్లాడాడు. సర్లే ఏదో ఒక రోజు నీకే తెలిసిద్దిలే దేవుడు అంటే ఏంటంటే, నేను అంతగా మాట్లాడేదాన్ని కాదు వాళ్ళతో. మాట్లాడకపోయినా పక్కన బట్టి ఆయన వాళ్ళతో మాట్లాడుతుంటే నేను మనసులో అనుకునేదాన్ని అలా, ఎందుకు ఇలా ఎక్కిరించడం, నీదేదో నువ్వు చూసుకోవచ్చు కదా, దేవుణ్ణి ఇలాగే ఎక్కిరించాలా అంటే వాళ్ళుండే పద్ధతిని బట్టి అలా అంటున్నాడేమో అనుకునేదాన్ని. అనుకుంటే అలా అంటూ ఒకసారి నన్ను కూడా అన్నాడు, మీరు దేవుడు ప్రార్థిస్తావు కదా ఆదరణంది, ఈరోజు ఆదివారమే ఇక్కడికి రాకపోతే ఏమైంది అది దాన్ని. సరే ఆదివారమే నేను చర్చికి వెళ్ళే వచ్చాను, ఇట్లా ఇంతమంది నువ్వు ఇన్నిసార్లు ఇన్సల్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నేను ఇంతవరకు నీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు, నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మారావని నాకు తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అతను గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలాసార్లు గిద్దరు గారితో చెప్పాను కూడా. అయితే నాకు మా మామయ్య అబ్బాయి ఇక్కడికి వస్తూ ఉంటాడు. అతను వాళ్ళిద్దరు కలిసి స్కూల్లో చేస్తున్నారు విశ్వభారతిలో. తను చెప్పాడు, ఆంజనేయులు అంటే ఇతను నీకు తెలుసా అని చూస్తే అతను ఆంజనేయులు కదా అబ్రహాం అన్నాడు. అతను అబ్రహాం అంటే అతని పేరు ఆంజనేయులు, అతను అంజీ అని పిలిచేవాళ్ళం మేమంటే. కాదు, అతని పేరు అబ్రహాం అంటే పేరు మార్చుకున్నాడు, ఇతను సేవ చేస్తున్నాడు అన్నాడు. అసలు నా హృదయం ఉప్పొంగిపోయిందండి. అసలు ఎంత ఆనందించారంటే అసలు వెంటనే వెళ్ళి, ఇదిగో బావా అది అంజీ అంట ఈరోజు అబ్రహాం అని పేరు పెట్టుకున్నాడంట, మారాడంట అంటే అసలు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే అసలు ఎంత హ్యాపీగా పలికిస్తానో అతను. అట్లాంటిది అంత పూజల్లో నుంచి అంత అవమానించిన అతను, నేను ఎక్కువ ఒక వారం 2 వారాలు ప్రార్థన చేసి ఉంటాను అంతే. దేవా అతన్ని మార్చాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అయ్యా. ఒకవేళ అతని భార్యగా ఎవరినైనా క్రిస్టియన్ని పంపించి మారుస్తావో, లేదంటే నువ్వే అతనితో మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో నాకు తెలియదు. అప్పుడు మరి నేను మాకు అంతగా ప్రార్థన అంటే తెలియదు కదా, ఇలాగే ప్రార్థన చేసేది. ఏం చేసినా సరే అతను మార్చు అంతే, అతను మారాలి అంతే అని ప్రార్థన చేసేదాన్ని. అసలు నిజంగా ఒక్క వారం రోజులు చేసిన ప్రార్థనకి మనం హృదయం ఉప్పొంగిపోయే అంత ఆనందాన్ని దేవుడు మనకి కలుగజేస్తాడు. ఎందుకంటే ఆ రోజు చేసిన ప్రార్థన నేను మర్చిపోను. అసలు నేను దేవా నీకే స్తోత్రం అయ్యా, నువ్వు మార్చావు, ఒక కుటుంబాన్ని మార్చావయ్యా అని చెప్పి ఎంత ఆనందపడ్డాను. ఎందుకంటే వాళ్ళ ఇంటిని కూడా మొత్తాన్ని కూడా ఆ ఊరి నుంచి వెలివేస్తారు. అలా పూజలు చేయడం బట్టి, అలా చేయడం బట్టి వాళ్ళని వెలివేస్తారు. అయినా ఈ రోజున దేవుని వాక్యాన్ని అతను చెప్తున్నాడంటే అది ఎంత సంతోషకరం, అది దేవునికి ఎంత గొప్ప అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అలాగే దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చాడనేది మనం తెలుసుకోవాలి. అది మనం ఒక వ్యక్తికి చెప్పనవసరం, అతని గురించి మనం ప్రార్థన చేస్తే చాలు. దేవా వీళ్ళు మార్చబడాలి అయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, ఒకవేళ తెలిసిన దీనిలోకి రాలేకపోతున్నారేమో, వాళ్ళు రావడానికి ఏదైనా అడ్డుపడుతుందేమో, దాన్ని తొలగించయ్యా అని చెప్పి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలన్నమాట. అప్పుడు కలుగుతుంది మనకి నిజమైన క్రిస్మస్ ఆనందం. అప్పుడు మనకి కలిగేదే నిజమైన క్రిస్మస్ ఆనందం అనమాట. అయితే ఈ లోకానికి దేవుడు శాపాన్ని పోగొట్టడానికి రారాజుగా వచ్చి ఉన్నాడు. అదే మనకి క్రిస్మస్ అనమాట. అయితే క్రీస్తు మనం క్రిస్మస్ చేస్తున్నప్పుడు ఈ రోజు దేవుడు పుట్టాడని గ్యారెంటీ ఏంటి అనేక మంది అడుగుతూ ఉంటారు. దానికి మనం చెప్పే సమాధానం ఒకటే, ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. క్రీస్తు పూర్వానికి ఆయన అంతమై ఉన్నాడు, క్రీస్తు శకానికి ఆయన ఆది అయి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన క్రీస్తు పూర్వానికి అంతమై ఉన్నాడు, క్రీస్తు శకానికి ఆది అయి ఉన్నాడు. ఒకటి ప్రారంభమైంది ఎక్కడి నుంచి? క్రీస్తు శకం నుంచే మనకి ప్రారంభమైంది. నువ్వు పుట్టిందేది ఎలా చెప్పగలుగుతున్నావు? 2019లో పుట్టావు, ఎలా చెప్పగలుగుతున్నావు? క్రీస్తు శకమును బట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు. నువ్వు ఎప్పుడు పుట్టావనేది చెప్పడానికి కూడా
ఉన్నాడు. అది తెలియక అనేక మంది దీన్ని క్రీస్తు పుట్టలేదు, ఆయన ప్రవక్తగా రాలేదు అని చెప్పేవాళ్ళు కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని వెంబడించరో, ఎవరైతే ఆయన నమ్మరో, ఎవరైతే విశ్వసించరో ప్రతి ఒక్కరు కూడా ఆయన రాసేటప్పుడు క్రీస్తు పేరు రాయాల్సిందే. అంత గొప్ప నామం యేసుక్రీస్తు నామం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప నామం అది, క్రీస్తు యొక్క గొప్ప నామం అది. ఆయన కాలానికి సమయానికి కూడా ఆది అంతమునే ఉన్న దేవుడు అన్నమాట. అయితే మనం ఈ క్రిస్మస్ ని జరుపుకునేది అందరికీ వెరితనంగా అనిపించవచ్చేమో కానీ, అయితే మనం క్రీస్తుని అంగీకరించిన వారంగా, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు నిత్యము క్రిస్మసే. అయితే మనం ఆచార క్రైస్తవులుగా ఉండకూడదండి, ఆచార క్రైస్తవులుగా ఉండకూడదు. ఏదో సమయానికి వస్తున్నాం వెళ్తున్నాం అనే క్రైస్తవులుగా కాదు, కానీ మనం క్రీస్తుని అంగీకరించి మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ప్రతి దినము పుట్టుచున్నప్పుడే మనకి నిజమైన క్రిస్మస్. మనకి నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ప్రతి దినం కూడా దేవుడు మనలో పుట్టుతూనే ఉండాలి, ఆయన మనం ఆరాధిస్తూనే ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ గా మనం భావించాలన్నమాట. అది మనకి ఈ వాక్యం ద్వారా పాత నిబంధనల ప్రతి ఒక్క ప్రవచనం కూడా నెరవేర్చబడింది. ప్రతి ఒక్క ప్రవచనాన్ని కూడా ఆయన ఏదైతే మొదటి నుంచి ఆది నుంచి కూడా చెప్తూ వచ్చారో ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్పులు జరిగిన ఈ క్రీస్తు రాకడ ఎలా ఉంది అనేది మనకి చూపించాడు. అలాగే రెండవ రాకడ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినాన మనలో క్రీస్తు జన్మించాలి, మనలో క్రీస్తు జన్మించాలి. ఆయన ధనధాన్యాన్ని అడగట్లేదు, ఆయన మనకి జ్ఞానం తెచ్చినట్టుగా బంగారం సామ్రాణి గోళాన్ని మనం అర్పించలేము, కానీ మన హృదయాన్ని మనం ఆయనకి అర్పించగలం, మన హృదయాన్ని అర్పించగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి మన హృదయాన్ని అర్పిస్తే ఆయనకి ఎంత సంతోషపడతాడు. ఈ క్రిస్మస్ దినాన మనం చేయాల్సింది మనం ఇప్పటి వరకు ఒకవేళ మనం ఆచార క్రైస్తవులుగా ఉంటే, దేవా నేను ఇలా ఉన్నానేమో, ప్రస్తుతం నేను ఇలా ఉన్నానేమో, ఈ రోజు నుంచి నువ్వు నాలో జన్మించయ్యా, నాలో జన్మించాలయ్యా, ఈ లోకంలో జన్మించావు, అలాగే నా హృదయంలో జన్మించు దేవా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్.